హే లవ్లీ పీపుల్, హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే. అందరికీ నమస్కారం. అందాల లోగిలకి స్వాగతం. ఇప్పుడు మనం మార్పు అనే కథను విందామా? రచించిన వారు హోతా పద్మినీదేవి గారు. ఇక కథలోకి వెళ్తే, విషి ఫోన్ చేశాడా? వడ్డన పూర్తి చేసి నేతిగిన్నెతో వచ్చిన కోడలిని అడిగారు విశ్వనాథం గారు. తులసి భర్త వైపు చూసింది. సూర్యనారాయణ అదే సమయంలో భార్య వైపు చూశాడు. చేశాడు నాన్న, అస్పష్టంగా గొణిగినట్టు అన్నాడాయన. వాడు హైదరాబాద్ వెళ్ళి 3 రోజులయ్యింది. మంగళవారం పొద్దుటకి వస్తానన్నాడు. రాలేదు. అక్కడ ఏం చేస్తున్నట్టు? 80 ఏళ్ల విశ్వనాథం గారి స్వరం ఆ గదిలో కంగుమంది. వాళ్ళత్తగారికి జ్వరంగా ఉందిట. నసిగాడు సూర్యనారాయణ. అయితే ఏమిటి? వీడు ఆవిడ కాళ్ళు పడుతున్నాడా? వ్యంగ్యంగా అడిగాడు విశ్వనాథం. తులసి మౌనంగా నెయ్యి వడ్డించింది. అల్లుడు అత్తవారింటికి ఏడాదికోసారి వెళ్తేనే గౌరవం. ఇలా నెలకోసారి వెళ్తే ఎంత లోకువా? ముసలాయన అన్నం కలిపి ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. సూర్యనారాయణకి ముద్ద దిగడం లేదు. హనీ వెళ్తే వెళ్ళాడు. చుట్టం చూపుగా చూసి రాక ఏకంగా 3 రోజులుండిపోయాడు. గౌరవంగా చూస్తారా వాళ్ళు వీడిని? విశ్వనాథం అన్నం తింటున్నంతసేపు సాధింపుగా ఏదో ఒకటి అంటూనే ఉన్నాడు. తులసికి మామగారి సాధింపు కొత్త కాదు. ఆయనేమన్నా భర్త ఎదురు చెప్పకపోవడం కూడా తెలుసు. అది సూర్యనారాయణకి తండ్రి పట్ల ఉన్న గౌరవమో భయమో ఆమెకి ఈనాటికి అర్థం కాదు. భోజనమై మామగారు ఆయన గదిలోకి వెళ్ళేదాకా ఆగి తులసి తమ బెడ్రూమ్లోకి వచ్చి భర్త సెల్ ఫోన్లో నుంచి కొడుకు ఫోన్ చేసింది. విషి, మీ అత్తగారు ఎలా ఉన్నారు? జ్వరం తగ్గిందా అమ్మా? ఇంకా అన్నం తినడం లేదు. లిక్విడ్ డైట్ మీదే ఉన్నారు. కల్పన ఎలా ఉంది? తనకి ఏం తిన్నా వాంతులవుతున్నాయి. నెల తప్పిన కొత్తల్లో అలాగే ఉంటుంది. జ్యూస్లవి ఎక్కువగా తీసుకోమను. అలాగేనమ్మా, నేను రేపు బయలుదేరి వస్తున్నాను. లీవ్ కూడా అయిపోవచ్చింది. సెలవు పొడిగించడానికి ఉండదా? లేదమ్మా. అయినా మామగారు వంట మనిషిని మాట్లాడారు. ఆవిడ రేపటి నుంచి వస్తుంది. అత్తయ్య గారిని హాస్పిటల్ నుంచి నిన్న డిశ్చార్జ్ చేశారుగా. ఇంకా వాళ్ళ తంటాలేవో వాళ్ళు పడుతారులే. సరే, కల్పనని అడిగానని చెప్పు అందావిడ. సరే, అతను ఫోన్ పెట్టేశాడు. ఏమంటాడు? సూర్యనారాయణ అడిగాడు. ఆవిడ చెప్పింది. పాపం, విషి వాళ్ళకి ఇంకో 2 రోజులైనా సాయంగా ఉంటే బావుండేది అన్నాడాయన. నిజమే, కానీ వాడికి సెలవు లేదుట. వెళ్ళి భోజనం చెయ్యు, ఇప్పటికే ఆలస్యమైంది. తులసి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చింది. అన్నం వడ్డించుకుందే కానీ తినబుద్ధి కావడం లేదు. ఆమెకి గతం గుర్తుకొస్తోంది. సూర్యనారాయణతో పెళ్ళయ్యేసరికి ఆమెకి 18 ఏళ్ళు. పెళ్లితో బాధ్యతలు మొదలవుతాయని తెలియని వయసు. అందగాడు, మెత్తటి మనసున్న సూర్యనారాయణతో జీవితాన్ని పంచుకున్న ఆమెకి ప్రతి క్షణం అమూల్యంగానే కాదు, అద్భుతంగా కూడా తోస్తోంది. పుట్టింట్లో తల్లిదండ్రుల చాటున పెరిగిన ఆమెకి అత్తమామల చాటున కాపురం పెద్ద కష్టమనిపించలేదు. స్వతహాగా మెత్తటి మనసు ఆమెది. దానికి తోడు భయస్థురాలు. ఒద్దికగా వినయంగా ఉండే ఆమెని అత్తగారు కామేశ్వరమ్మ కన్న కూతురి కంటే ఎక్కువగా చూసుకునేది. అయినా ఆమెలో ఏదో అసంతృప్తి. ఆ అసంతృప్తికి కారణం విశ్వనాథం గారు. కాపురానికి వచ్చిన కొత్తలోని ఆ ఇంట్లో వాళ్ళకి మామగారి మాట జవదాటే ధైర్యం లేదని గ్రహించింది. ముఖ్యంగా 25 ఏళ్ల సూర్యనారాయణ తండ్రి కనసన్నులలో నడవడం, దానితో తను ఆ ఇంట్లో చిన్న చిన్న ఆనందాలని కోల్పోవడం ఆమెకి అసంతృప్తిని కలిగించింది. పెద్దవాళ్ల మాట విని గౌరవించడం వేరు, వాళ్ళకి భయపడడం వేరు. భర్త చిన్న చిన్న విషయాలకి కూడా తండ్రిని సంప్రదించడం, విశ్వనాథం గారు ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకోవడం చూస్తే విచిత్రంగా అనిపించేది ఆమెకు. ఆమె పెళ్ళైన 2 నెలలకి సంక్రాంతి పండుగకి వియ్యాల వారిని తమ ఇంటికి ఆహ్వానించడానికి ఆమె తండ్రి రామనాథం వచ్చాడు. తండ్రితో ముక్తసరిగా మాట్లాడుతున్న మామగారిని గమనిస్తోంది తులసి. తన పెళ్ళప్పుడు కట్న కానుకల దగ్గర కానీ పెట్టుపోతల దగ్గర కానీ పేచీలు లేవు. మరి మామగారు మనసులో ఏం పెట్టుకుని తండ్రితో ముభావంగా మాట్లాడుతున్నాడో ఆమె ఊహకి అందలేదు. కులాసాగా ఉన్నారా అన్నయ్య గారు అని అత్తగారు నోరారా పలుకరించి మర్యాద చేయడం మండుతున్న ఆమె మనసుకి చందనపు పూతలా అనిపించింది. సంక్రాంతి పండుగ 3 రోజులు మీరు మా ఇంట్లోనే ఉండాలి. మేము కలిసి పండుగ జరుపుకోవాలి అని మర్యాదగా ఆహ్వానించాడు వియ్యంకుడుని రామనాథం. అబ్బే, మేమంతా ఎందుకండి? మీ అమ్మాయి అల్లుడు వస్తారు.
కావాలంటే మీ అమ్మాయి 4 రోజుల ముందే వస్తుంది అన్నాడు విశ్వనాథం. తండ్రి ఎన్నిసార్లు ప్రాధేయపూర్వకంగా పండక్కి రమ్మని పిలిచినా మామగారు తిరస్కరించడం చూసిన తులసికి భయం వేసింది. అల్లుడు వచ్చేదాకా ఉండి పండక్కి పిలుద్దామనుకున్న రామనాథం ఆశ తీరలేదు. నన్ను పిలిస్తే వాడిని పిలిచినట్టే, అంతగా పిలవాలనుకుంటే ఫోన్లో పిలవండి అన్నాడు విశ్వనాథం అన్యాపదేశంగా ఆయన్ని. మీరిక బయలుదేరండి అని చెబుతూ. రామనాథం చేసేది లేక కూతురితో వియ్యపురాలితో చెప్పి బయలుదేరాడు. తండ్రి పట్ల మామగారి వైఖరికి తులసి మనసు గాయపడింది. ఆ సాయంకాలం ప్రతిరోజులాగే సూర్యనారాయణ ఆఫీసు నుంచి ఇంటికొచ్చి తండ్రి దగ్గర కూర్చున్నాడు. అతను గదిలోకి వస్తే బాగుండును. తండ్రి తమని పండుగకి పిలిచాడనే విషయం చెప్పాలని తులసి ఉవ్విళ్ళూరుతోంది. పండుగ 3 రోజులు భర్తతో తన పుట్టింట్లో గడపబోతుందనే ఊహ ఆమెని ఉత్తేజితురాలిని చేస్తోంది. కాముడు అబ్బాయొచ్చాడు, కాఫీ పంపించు బిగ్గరగా పిలిచి చెప్పాడు విశ్వనాథం. వంటింట్లో ఉన్న కామేశ్వరమ్మ కాఫీ కలిపి కోడలిని తీసుకెళ్లమంది. తులసి కాఫీ గ్లాసుతో హాల్లోకి వచ్చేటప్పటికి విశ్వనాథం గారు కొడుకుతో చెబుతున్నాడు. మీ మామగారు సంక్రాంతికి నిన్ను వాళ్ళింటికి ఆహ్వానించారు. ఆహా అన్నాడు సూర్యనారాయణ చాలా మామూలుగా. భోగి రోజు ఉదయమే నువ్వు అమ్మాయి రాజమండ్రి వెళ్ళండి. తులసి పండుగ 4 రోజులు అక్కడుంటుంది. నువ్వు మాత్రం సాయంకాలానికి ఇక్కడికి వచ్చేసి. అలాగే నాన్నగారు అన్నాడతను. తులసి కాఫీ గ్లాసు అతనికిచ్చి లోపలికి వచ్చేసింది. భర్త పండుగ 3 రోజులు తమ ఇంట్లో ఉంటాడని, అతనికి గోదావరి అందాలను, కడియపులంకలో నర్సరీ పూబాలల సోయగాలని చూపించాలని, తన స్నేహితురాళ్ళందరినీ అతనికి పరిచయం చెయ్యాలని ఎంతో ఆశపడిన ఆమెకి మామగారి శాసనం లాంటి ఆదేశానికి భర్త మారు మాట్లాడకుండా అంగీకరించడంతో ఆశాభంగంతో కన్నీళ్లొచ్చాయి. సూర్యనారాయణ ఆఫీసు విశేషాలని తండ్రికి చెప్పి తీరుబడిగా లోపలికి వచ్చాడు. షర్టు విప్పుకుంటూ మంచం మీద తలదించుకుని కూర్చొని ఉన్న తులసిని అడిగాడు. మీ నాన్నగారు వచ్చి వెళ్ళారట. తులసి సమాధానం ఇవ్వలేదు. ఆమె చుబుకం పట్టి ఆమె ముఖాన్ని పైకెత్తి అతను ఆమె కన్నీళ్లను చూసి ఆదుర్దాగా అడిగాడు. ఎందుకు ఏడుస్తున్నావు? పండుగ 3 రోజులు మీరు మా ఇంట్లో సరదాగా గడుపుతారనుకున్నాను. కానీ మీ నాన్నగారు మిమ్మల్ని ఒక్క పూట మా ఇంట్లో ఉండి వచ్చేయమంటున్నారు. కారణం ఏమిటి? బేలగా అడిగింది. మా నాన్నగారు చెప్పిన మాట వినడం తప్ప ఎందుకని ఎప్పుడూ ఆయన్ని ఎదురు ప్రశ్నించలేదు గంభీరంగా అన్నాడు. ఆ సమాధానంతో తులసి నిరుత్తరాలయ్యింది. ఆమె పరిస్థితిలో మరొకరుంటే తిరిగి అలిగి భర్తని సాధించి అతన్ని తన మాట వినేలా చేసుకునేదేమో. కానీ ఆమె స్వభావం అలాంటిది కాదు. మనసుని సమాధానపరుచుకోలేకపోయిన తులసికి కన్నీళ్ళొస్తూనే ఉన్నాయి. మీ మామగారు అదో రకం మనిషమ్మ. 40 ఏళ్ల కాపురంలో ఆయన్ని కొంచెం కూడా మార్చలేకపోయాను అంది కోడలి కన్నీటిని చూసి కామేశ్వరమ్మ నిస్సహాయమైన బాధతో. తండ్రి మాట జవదాటకుండా సూర్యనారాయణ భోగి పండుగ రోజు సాయంకాలానికి భీమవరం వెళ్ళిపోయాడు. తులసి కూడా భర్తతో కలిసి వెళ్ళిపోదామనుకుంది. కానీ అల్లుడు ఉండనందుకే బాధపడుతున్న తల్లిదండ్రులు తను కూడా వెళ్ళిపోతే మరింత బాధపడతారని ఉండిపోయింది. ఆషాఢమాసం వచ్చింది. అత్తగారు కొత్త కోడలు ఒకే ఇంట్లో ఉండకూడదనే ఆచారం ప్రకారం తులసిని రామనాథం పుట్టింటికి తీసుకెళ్ళాడు. పుట్టింటికి వెళ్ళిన వారానికే ఆమె నెల తప్పిందని నిర్ధారణ అయ్యింది. రామనాథం ఆ శుభవార్తని వియ్యంకుడికి తెలియజేశాడు. సంతోషం అన్నాడట విశ్వనాథం క్లుప్తంగా. ఆ విషయం కూతురికి చెప్పి, మరీ టెలిగ్రాఫ్ కోడ్లో మాట్లాడతాడేమిటమ్మా మీ మామగారు అనహనంగా అడిగేశారాయన. తులసి అదేమీ పట్టించుకునే స్థితిలో లేదు. ఆమె భర్త ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తోంది. 2 రోజుల తర్వాత అతను ఫోన్ చేశాడు. తులసి థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు. అతని స్వరంలో అవధులు దాటిన ఆనందం. దేనికి? సిగ్గుతెరలని అవతలికి నెడుతూ అడిగింది. నన్ను నాన్నని చేస్తున్నందుకు అతని స్వరంలో చిలిపితనం. నీ ఆరోగ్యం జాగ్రత్త, ఉంటాను. అతను ఫోన్ పెట్టేశాడు. ఆకాస్తకే ఆమె పొంగిపోయింది. స్త్రీ అల్పసంతోషి కదా. అల్లుడికి ఆషాఢ పట్టి ఇవ్వాలి కనుక శ్రావణ మాసం రాగానే అతన్ని తమ ఇంటికి రమ్మని ఫోన్లో ఆహ్వానించాడు రామనాథం. వీలు చూసుకుని వస్తానండి అన్నాడు సూర్యం. 2 రోజుల తర్వాత విశ్వనాథం ఫోన్ చేశాడు. రేపు ఉదయం సూర్యం మీ ఇంటికి వస్తున్నాడు అని.
వియ్యంకుడితో చెప్పాడు. మరునాడు ఉదయం వచ్చాడు సూర్యనారాయణ. సాయంకాలం 4 గంటలకి తిరుగు ప్రయాణం అవుతున్న అతన్ని చూసి సందేహిస్తూనే అడిగింది తులసి. రాత్రికి ఉండరా? అసంతృప్తితో ఆశాభంగంతో ఆమెకి కన్నీళ్లు వచ్చాయి. తన భర్త ఎంత మంచివాడైనా కానీ అస్వతంత్రుడు, తండ్రి చాటు బిడ్డ అనుకుంటే ఆమె దుఃఖం రెట్టింపయ్యింది. నా కోసం కాదు, మా అమ్మా నాన్నల సంతోషం కోసమైనా ఈ ఒక్క రాత్రే ఇక్కడ ఉండలేరా? ఆ మాటలు అతని హృదయాన్ని తాకాయి. ఉంటాను, నువ్వు బాధపడకు అన్నాడామె కన్నీళ్ళని తుడుస్తూ. వెంటనే తండ్రికి ఫోన్ చేసి తను ఈ రాత్రికి ఇక్కడ ఉండి మరునాడు పొద్దుటే బయలుదేరి వస్తున్నానని చెప్పాడు. ఆ రాత్రి ఆలస్యంగా నిద్రపోయిన సూర్యనారాయణ మరునాటి ఉదయం 9 గంటల వరకు నిద్ర లేవలేకపోయాడు. స్నానం కానిచ్చి అతని బయలుదేరబోయేసరికి 10:30 అయింది. మీరు భోజనం చేసి వెళ్తారని వంట వండుతున్నాను బాబు. మరో అరగంటలో అయిపోతుంది. భోంచేసి వెళ్ళండి అంది తులసి తల్లి శ్రీలక్ష్మి. రాత్రి అత్తవారింట్లో ఉండిపోవడానికి తండ్రి ఒప్పుకున్నాడనే ధైర్యం ఆవిడ ప్రతిపాదనని అంగీకరించేలా చేసింది అతన్ని. 11:30 అయింది. భోజనాల సమయం కాకపోయినా అల్లుడు ఊరికి బయలుదేరుతున్నాడని భోజనాలకు ఏర్పాటు చేసిందావిడ. కూతురు అల్లుడితో పాటు భర్తకి కూడా వడ్డించి నేతి గిన్నె చేతుల్లోకి తీసుకొని వడ్డనకి ఉపక్రమించింది శ్రీలక్ష్మి. సూర్యం, వీధిలో నుంచి విశ్వనాథం గొంతు సింహగర్జనలా వినిపించింది. ఆ నోట్లో ముద్ద పెట్టుకోబోతున్న అతను అదురుపాటుతో లేచి నిలబడ్డాడు. వాష్ బేసిన్ దగ్గర చెయ్యి కడిగేసుకుని గబాల్న బయటకొచ్చాడు. గంభీరమైన తండ్రి ముఖం చూసేటప్పటికీ అతని నోట్లో తడి ఆరిపోయింది. బయలుదేరు శాసిస్తున్నట్టు అన్నాడు విశ్వనాథం. భర్త వెనుకే ఆదుర్దాగా వెన్నంటి వచ్చింది తులసి. ఉన్నట్టుండి వియ్యంకుడెందుకొచ్చాడో, సూర్యనారాయణని ఎందుకు బయలుదేరమన్నాడు అర్థం కాని అయోమయంతో రామనాథం. శ్రీలక్ష్మి గుమ్మంలోకి వచ్చారు. రండి బావగారు, అందరూ కులాసాయేనా? నమస్కరిస్తూ అడిగాడు రామనాథం. పొడిగా అన్నాడు విశ్వనాథం. సూర్యనారాయణ చెప్పులు తొడుక్కున్నాడు. వస్తాను జనాంతికంగా అని ముందుకు కదిలాడు. భోజనం ముందు నుంచి లేవడం మంచిది కాదని, భోజనం చేసి వెళ్ళమని, వియ్యంకుడిని లోపలికి రమ్మని, తమతో పాటు భోజనం చెయ్యమని రామనాథం ఎంత బ్రతిమలాడినా ప్రయోజనం లేకపోయింది. వెనుదిరిగి చూడకుండా సూర్యం తండ్రి వెనుక నడిచాడు. తులసి కన్నీళ్లు రామనాథం దంపతులకి విశ్వనాథం విశ్వరూపాన్ని విశదీకరించాయి. ఆ తర్వాత అల్లుడిని తమ ఇంటికి రమ్మని ఆహ్వానించడానికే భయపడ్డారు రామనాథం. కాలచక్రంలో సంవత్సరాలు గతించాయి. అత్తగారు చనిపోయాక ఆ ఇంటి బాధ్యతను తన భుజస్కంధాలపైన వేసుకున్న తులసి పుట్టింటికి వెళ్ళడమే అపురూపమైపోయింది. సూర్యనారాయణ తొలి సంతానమైన కూతురికి పెళ్లి చేశాడు. రెండవ సంతానమైన కొడుక్కి తండ్రి పేరు పెట్టుకున్నా ఎవరు ఆ పేరుతో పిలవరు. షార్ట్కట్లో విషి అని పిలుస్తారు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న విషికి పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి వారం రోజులుందనగా ఆ రాత్రి తాతగారు పిలిచారని ఆయన గదిలోకి వెళ్ళిన అతను అరగంట తర్వాత ముఖం గంటు పెట్టుకొని తల్లి దగ్గరకొచ్చాడు. తాతగారు అలా మాట్లాడతారేమిటమ్మా? ఏమన్నారు? నేను పెళ్ళయ్యాక చీటికి మాటికి అత్తవారింటికి వెళ్ళకూడదట, బెట్టుగా ఉండాలిట. అత్తగారింటికి ఏడాదికోసారి వెళ్తేనే గౌరవంగా చూస్తారట. క్షణం ఆగి అన్నాడు. నా భార్య తల్లిదండ్రులు నా తల్లిదండ్రుల లాంటి వారు కారమ్మా. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళకపోతే, వాళ్లతో ఫ్రీగా మూవ్ అవ్వకపోతే నా భార్య హర్ట్ అవ్వదా? తన భర్త తన పుట్టింటికి అతిథిగానే ఎందుకు వచ్చి వెళ్ళేవాడో అర్థమైంది తులసికి. నువ్వు అన్నదే కరెక్టు నాన్న అంది కొడుకు సంస్కారాన్ని మనసులోనే అభినందిస్తూ. నీ అత్తామామలు నీ తల్లిదండ్రుల లాంటి వారే. వాళ్ళని గౌరవించు. నీ గౌరవాన్ని నిలబెట్టుకో. నీ భార్య మనసుని కష్టపెట్టకు అంది. ఆ రాత్రి తులసికి నిద్ర పట్టలేదు. కొడుకు మాటలని మనం చేసుకుంటోంది. కాలంతో పాటు మనుషులు మారుతారంటారు. కానీ మామగారి దృక్పథంలో అప్పటికి ఇప్పటికీ మార్పు లేదు. అంతేకాదు, భర్తలో కూడా మార్పు లేదు. ఇప్పటికీ అతను తండ్రి చాటి కొడుకే. వేదనగా నిట్టూర్చింది. విషి సూట్ కేసుతో లోపలికి రావడంతోనే విశ్వనాథం అడిగాడు. ఏరా, మొన్ననే వస్తానన్నావు, ఇప్పుడా రావడం? మా అత్తగారికి జ్వర తీవ్రత ఎక్కువై హాస్పిటల్లో జాయిన్ చేశారు తాతగారు. అందుకని అక్కడే ఉండిపోయా. చెప్పిన టైంకి రావాలని ఇంగితం లేదా? మీ నాన్న ఒకసారి ఇలాగే చేశాడు.
అప్పటికి నువ్వు పుట్టలేదు. మీ నాన్న సాయంకాలానికి వస్తానని మీ తాత ఇంటికి వెళ్ళాడు. ఆ రాత్రి అక్కడ ఉండిపోయాడు. మరునాడు పొద్దుటే వస్తానని ఫోన్ చేసిన వాడు రాలేదు. చెప్పిన టైంకి రాలేదని నాకు కోపం వచ్చి హుటాహుటిన భీమవరం నుంచి రాజమండ్రి వెళ్ళాను. మీ తాత ఇంటి గడపలో నిలబడి సూర్యం అని ఒక్క గావు కేక పెట్టాను. అన్నం ముందు కూర్చున్నవాడు తినకుండానే లేచి నా వెంట వచ్చేశాడు తెలుసా. ఏదో గొప్ప ఘనకార్యం చేసినట్టు చెబుతున్నారే. ఈ మాటలన్నది విషి కాదు, సూర్యనారాయణ. విశ్వనాథమే కాదు, విషి తులసి కూడా నోట మాట రానట్టు అతని వైపు చూస్తూ ఉండిపోయారు. ఆ రోజు నన్ను భోజనం ముందు నుంచి లేపి మీ వెంట తీసుకెళ్ళినందుకు ఆ ఇంటిల్లిపాది అభోజనంగా ఉన్న విషయం మీకు తెలుసా? వాళ్ళ మనసులు ఎంత గాయపడ్డాయో మీకు అక్కర్లేదు. మీ పంతం పట్టుదల అవే ముఖ్యం మీకు. అల్లుడు చీటికి మాటికి అత్తగారింటికి వెళ్తే గౌరవం ఉండదని ఆ రోజు నాకు చెప్పారు. ఇప్పుడు మీ మనవడికి చెబుతున్నారు. మీ అర్థం లేని సిద్ధాంతాలతో ఆంక్షలతో నన్ను నా అత్తవారింటికి వెళ్ళనీయకుండా చేశారు. ఒక మగాడి చేత తాళి కట్టించుకున్న అమ్మాయి తన వాళ్ళందరినీ వదులుకుని భర్త కుటుంబ సభ్యులని తన వాళ్ళుగా భావించి ఆ ఇంటి వాళ్ళకి చాకరీ చెయ్యాలి. కానీ ఒక ఇంటికి అల్లుడైన వ్యక్తి మాత్రం ఆ కుటుంబానికి అతిథిలా వెళ్ళాలి తప్ప వాళ్ళ కష్టసుఖాలలో పాలు పంచుకోకూడదు. ఇదెక్కడి న్యాయం? మారుతున్న కాలంతో పాటు మారని వ్యక్తి మీరు. మీలో మార్పు రాకపోయినా పర్వాలేదు. పాలలాంటి విషి మనసులో విషాన్ని నింపకండి. శృతిమెత్తని కొడుకు స్వరంలో అంతర్లీనంగా ఉన్న పదును చూసి మొదటిసారిగా జంకాడు విశ్వనాథం గారు. తులసి భర్తని ఆనందాశ్చర్యాలతో చూస్తోంది. అతనిలో ఆలస్యంగానైనా వచ్చిన ఈ మార్పు ఆమెని సంతోషపెట్టింది. పద్మిని గారు రచించిన మార్పు అనే ఈ కథ ఎలా అనిపించింది మీకు? నచ్చిందా? నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ ప్రియమైన వారందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియోను చివరిదాకా చూసి కథను పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు. ఈ కథపైన మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయగలరు. ఇటువంటి మరిన్ని మంచి కథల కోసం స్టే ట్యూన్. అందాల లోగిలి. See you all in another video. Till then, keep smiling and be happy. A very special thanks to the story writer Padmini Garu for this wonderful and amazing story. Marpu.